నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబళ్లపల్లిలో టీడీపీ నాయకులపై వారే దాడి చేయించుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న కక్షతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తోంది. అభ్యర్థి ఎంపిక రెండు పార్టీలు కలిసి నిర్ణయిస్తాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుంది. మాజీ మంత్రి అయ్యన్న తీరుపై మండిపడ్డ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీ నాయకులపై వారే దాడి చేయించుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ దాడి ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే వివరణ ఇచ్చారని, నిజానిజాలు తెలుసుకుని చంద్రబాబు మాట్లాడాలని కోరారు. రిటైర్డ్ జడ్జి రామకృష్ణ కూడా గతంలో ఇదే తరహాలో దాడి చేయించుకున్నారని, నేడు సొంత బంధువుల ఆస్తులు కాజేయాలని చూసి కటకటాల పాలయ్యారని అన్నారు. నవరత్నాల అమలుతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే జగన్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. కుట్ర కుతంత్రాలతో ఆయన పైకొస్తే స్వయం శక్తితో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో పెరిగాడు, అబద్ధాలతోనే పోబోతున్నాడు. ఆయన నిజానిజాలు తెలుసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ తెలుగుదేశం వాళ్ళ పైన దాడి జరిగింది. అది నిజానిజాలు తెలుసుకోవాలా. ఇంతకుముందు కూడా మీకు తెలుసు, రామకృష్ణ జడ్జి అని అతన్ని సస్పెండ్ చేశారు. ఆ రోజు కూడా అందరూ ఏమని చేశారంటే, మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన అవాకు చవాకులు ఇచ్చి దళితులను దెబ్బతీసినాడు అన్నారు. ఈరోజు ఆ రామకృష్ణ కూడా ఏ విధంగా చేశాడు, నిన్న ఆయన ఏ విధంగా అరెస్ట్ చేశారు, వాళ్ళ సొంత పిన్నమ్మ ఆస్తిని కూడా ఏ విధంగా కాజేశాడు. అది వచ్చి పార్టీలు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా కాదు, అది కేవలం వాళ్ళ పిన్నమ్మ ఇచ్చింది, బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఈరోజు రిమైండ్కి పంపించారు. దానిపైన కూడా చంద్రబాబు ఏం మాట్లాడాల. చంద్రబాబుకి ఏ విధంగా అయిపోయిందంటే, ఈ నవరత్నాల వల్ల మొత్తం ఓటర్స్, బీసీ ఓట్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళ ఓట్లు మొత్తం జగనన్నతో వెళ్ళిపోయింది. కేవలం లీడర్లు ఉండరు, కసి కార్పణాల ద్వేషం తప్ప చంద్రబాబు నాయుడికి వేరే కనబడలేదు. ఏదో ఒక బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఏ రకంగా దెబ్బతీయాలని ఒక కుట్రపూరితమైన వాతావరణంతో ఆయన వచ్చాడు. మళ్ళీ చంద్రబాబుకి చెప్తున్నాను, చరిత్రలో రెండు చంద్రబాబు నిలిచిపోయింది. ఒకటి, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అభ్యర్థి ఎంపిక విషయాన్ని రెండు పార్టీలు కలిసి నిర్ణయిస్తాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 3,000 కోట్లలో ధర్మ ప్రచారానికి 100 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు. ఈ బడ్జెట్ను ఇంకా పెంచి ధర్మ ప్రచారానికి అధిక నిధులు కేటాయిస్తే ధర్మం ముందుకు సాగడంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో టీటీడీకి సహకరిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన ఆయన నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. మన టీటీడీలో ప్రధానంగా 3,000 కోట్లు సుమారు బడ్జెట్ మనం గమనిస్తున్నాం. ఈ బడ్జెట్ని ఇంకా కూడా ధర్మానికి 100 కోట్లే కేటాయిస్తున్నారు. దీన్ని ఇంకా ఎక్కువ చేయాలి. ఆ విధంగా చేయడం మూలంగా ధర్మం ముందుకు వెళ్తుంది, భక్తులు ఇంకా కూడా ఎక్కువ సహకరించడానికి అవకాశం ఉంటుందని ఈ అంశాన్ని కూడా స్వామివారిని కోరుకోవడం. మాజీ మంత్రి అయ్యన్నపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, గణేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అయ్యన్నలది తుగ్లక్ పాలన కాబట్టే ప్రజలు పక్కన పెట్టారని విమర్శించారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తుందన్న నమ్మకంతో ప్రజలు వైసీపీకి ఓట్లేసి గెలిపించారని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలపై మాట్లాడే నేతలు ఓసారి హెరిటేజ్ ధరలు చూసుకోవాలని అన్నారు. మున్సిపల్ ట్యాక్సులపై మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రుడుకు లేదని అన్నారు. నర్సీపట్నంలో అమాంతం ఇంటి పన్నులు పెంచి ప్రజలను అప్పుల్లోకి నెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. గత చంద్రబాబు పాలనలో 1,000 కోట్ల అప్పులు చేసి జగన్ ప్రభుత్వంపై అప్పుల భారం మోపారని అన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఈ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి మనం చూసాం.
మా పాలన గురించి అయ్యన్న పాత్రుడు విమర్శిస్తాడు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఆయన విమర్శలు చేసినప్పుడల్లా కూడా మేము చెప్పడం జరుగుతుంది. తొగ్గులక పాలన గురించి చెప్తున్నాం. తొగ్గులక పాలన గురించి మనం పుస్తకాలు చదివాం, కానీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి అయ్యన్న పాత్రుడు కానీ చంద్రబాబు కానీ చేసిన పాలన తొగ్గులక పాలన సంగతి ఎన్నో మార్లు చెప్పాం. మళ్ళీ అదే మాట మరి సరిగా లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి పదే పదే అయ్యన్న పాత్రుడు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో మీ తెలుగుదేశం హయాంలో మీ చంద్రబాబు గారు మరి తొగ్గులకలా పరిపాలన చేశారు కనుకనే ఈ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టాలన్న సంగతి మరొకసారి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే చూస్తుంటే ఈరోజు మరి జగనన్నపై నమ్మకంతో వారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. ఈరోజు చూస్తే నిన్న మాట్లాడుతాడు అయ్యన్న పాత్రుడు, మరి నిత్యావసర ధరల గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు ప్రభుత్వంలో ధరలకు ఇప్పుడున్న ధరలకు చాలా వ్యత్యాసం పెరిగిపోయిందని చెప్పి చాలా హేళనగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. ఒక్కసారి ఈరోజు ఇప్పుడున్న మార్కెట్ ధరల్లో ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి మీ చంద్రబాబు గారి తాలూకా హెరిటేజ్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి హెరిటేజ్ స్టోర్కి వెళ్తే మీకు తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఒక్కసారి చూస్తే ఈరోజు మరి కందిపప్పు ధర మార్కెట్లో 92 రూపాయలు ఉంటే హెరిటేజ్లో 149 ఉంది. చింతపండు ధర 160 రూపాయలు ఉంటే 175 రూపాయలు హెరిటేజ్లో ఉంది. శనగపప్పు ధర 70 రూపాయలు ఉంటే మార్కెట్లో 105 రూపాయలు హెరిటేజ్లో ఉంది. పెసరపప్పు ధర మార్కెట్లో 100 రూపాయలు ఉంటే 198 రూపాయలు అక్కడ హెరిటేజ్ స్టోర్లో ఉంది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా బాలచెరువు ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన రుద్రాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. బాలచెరువు శివాలయానికి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఏటా కార్తీక మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు అప్పలరాజు, అర్చకులు తెలిపారు. సామూహిక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించామని చెప్పారు. కార్తీక బహుళ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని వేదాలు చెప్తున్నాయని అన్నారు. స్వామివారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని జీలకర్ర రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర తాతబాబు, రమణారెడ్డి, నానాజీ, అప్పలరెడ్డి, సప్పిడి రమణ, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో యొక్క బాజూరు శివాలయంలో ఆర్ఎస్ కాలనీ ఈ యొక్క ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో యొక్క కార్తీక మాసం యొక్క పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో భాగంగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు రుద్రహోమం చేశాం. అలాగే ఈరోజు మహాశివరాత్రి రుద్రాభిషేకం సామూహికంగా భక్తులందరి చేత కూడా యొక్క రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ యొక్క రుద్రాభిషేకంలో భక్తులందరూ పాల్గొంటున్నారు. అలాగే ఓం నమ శివాయ. ఈరోజు మహాపర్వదినం. ఇది కార్తీక బహుళ మాస శివరాత్రి. ఈరోజు రుద్రాభిషేకం చేయడం ఎంతో విశేషం. అన్ని నెలల్లో కూడా కార్తీక మాసం మహాపర్వదినం. ఆ పర్వదినంలో ఈరోజు మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మన తాలూకా సర్వపాపాలు పోతాయని వేదాలు చెప్తున్నాయి. అంటే ఈ నెల కార్తీక మాసం 5 వారాలు. అలాగే ఈరోజు రుద్రాభిషేకం జరగబడుతున్నది. అలాగే మా బాలచేరు శివాలయం అంటే చాలామందికి ఇష్టదైవంగా పూజించుకుంటారు. చాలా పురాతన శివాలయము. రమారాం ఇంచుమించు ఇది దగ్గర మాకు తెలిసి ఇంచుమించు 76 సంవత్సరాల ముందు శంకుస్థాపన చేయబడింది పాత బాలచెరువులో. అక్కడి నుంచి మన శివాలయాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఇంచుమించు 40 సంవత్సరాలు కాపాడుతుంది. ఆయన మహిమాన్వితమైన శివుడు మా దగ్గర కొలువై ఉన్నారు. కావున భక్తులందరూ కూడా మా శివపార్వతిని దర్శించుకొని తద్గుణంగా అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందుగొరుతారని నమస్కరించు. అలాగే మన ఎస్డిసి శ్రీ ఉమారామలింగ ఆలయ ప్రాంగణం బాలచెరువు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా గత 4 వారాల నుంచి కూడా శ్రీ ఉమారామలింగ స్వామి వారికి అనేక కార్యక్రమాలు జరిపబడుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు మహారుద్రాభిషేకం ఏర్పాటు చేయనుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి చుట్టుపక్కల వచ్చేసిన 50 మంది భక్తులకు, మరి గ్రామ కమిటీ సభ్యులకు, అలాగే ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు అన్ని విధాలు కానీ
సెక్రటరీ గ్రామ కమిటీ అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలోనూ మన హిందూ ధర్మం చాలా గొప్పది. హిందుత్వంలో మన శివధర్మం కాపాడడం వల్ల ఈ యొక్క ఏదైతే మన ప్రపంచంలోన ఈ కరోనా వ్యాధి ఏదో ఉందో దాన్ని కూడా ఈ కార్తీక మాసం వల్ల మన శివుని పూజించడం వల్ల అందరికీ న్యాయం అవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రుద్రాభిషేకానికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రతి గ్రామాలందరికీ కూడా శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సంక్షేమ పథకాలను ప్రజల గడపకు చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ అన్నారు. వార్డు పరిధిలో నూతనంగా మంజూరైన రైస్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలు సత్వరమే ప్రజలకు అందుతున్నాయని కిరణ్ చెప్పారు. వార్డులో ప్రజా సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. 89వ వార్డు వైఎస్ఆర్సీపీ మీ వార్డు అభ్యర్థి మీ దొడ్డి కిరణ్. ఈరోజు ఎంతో శుభదినం. ఎప్పటి నుంచో రాకుండా వైట్ రేషన్ కార్డులు ఉన్నవి తక్షణమే పెట్టిన వెంటనే అటు సచివాలయం వ్యవస్థ నుండి మా వాలంటీర్స్ నుంచి ఇమీడియట్గా వైట్ రేషన్ కార్డు వచ్చే విధంగా గవర్నమెంట్ ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా రూపకల్పన చేసింది. అందులో భాగంగా ఈరోజు రైస్ కార్డులు అనేది డిస్ట్రిబ్యూషను 89వ వార్డులో చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంక్షేమ పథకం కూడా నేరుగా ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఈ వార్డులో ఎటువంటి లోటు లేకుండా చేయిస్తామని చెప్పని అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీ దొరికింది. ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. గాజువాక బీసీ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఉన్నత విద్యార్థులకు ఎంతో అవసరమని, దీనివల్ల సమాజంలో వారికి తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పారు. అందరికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో ట్రస్ట్ చేస్తున్న కృషిని అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహకారంతో ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఫౌండర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, తుంపాల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టినా ప్రజలు అవగాహన లేక, మనకి ఆలోచన విధానంతో అవేర్నెస్ క్యాంప్ లేక మనకున్న పిల్లల తల్లిదండ్రులు అట్టడుగు పేదవర్గాలు పిల్లలు ఏదో 10th క్లాస్లో చదివించి 10th క్లాస్ తర్వాత పిల్లలందరూ కూడా మనం ఏదో రకంగా ఏదో షాప్లో పంపించి నెలకు 5,000 వస్తుంది తీసుకొని అప్పట్లో చదువుకునేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారు తామే ముందుకు వచ్చి ఇంజనీరింగ్ అనేది ఏం చేయాలి, మీరు ఎంసెట్ రాయాలి, తర్వాత మంచి ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ వచ్చి తెలియదు, ఏ ట్రాక్లోకి వెళ్ళాలనేది తెలియదు. అటువంటి వారికి తామే సొంతంగా కోచింగ్ ఇచ్చి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీజెస్ కూడా వాళ్ళే బేర్ చేసి తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళకి ఒక నూతనమైనటువంటి వరవడి ఒక నూతన మార్గంలో అన్నమాట ప్రవేశపెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. జీవీఎంసీ 60వ వార్డు గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల అనుభవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా సాంప్రదాయ కళలైన తప్పెటగుళ్ళు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఏటా గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని గౌరవ అధ్యక్షుడు సరగడ పత్నిరావు తెలిపారు. అమ్మవారు నెల రోజులు మహోత్సవాల సందర్భంగా మరి ఈరోజు 48వ వార్డు ఇంద్రకొల్లని అమ్మవారి ఊరేగింపు సందర్భంగా మరి ఏదైతే కోవిడ్ ఉందో ఈ కోవిడ్ వల్ల ఈ స్టేజ్ ప్రోగ్రాలు ఇవన్నీ పాల్గొన్నాము. ఎందుకంటే ఉండాలని నేల వేసాలు, తప్పిడి గుళ్ళు, మన చిడతలతోటి ఆ లేడీస్ అంతా కూడా కొంచెం అమ్మవారిలో పాల్గొన్నారు. మరి ఏదైతే ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు అతి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ మరి చాలా మంది కూడా సహకారాలు అందించారు. వాళ్ళకి పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క అమ్మవారి ఊరేగింపుని ప్రారంభించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడటం తమ బాధ్యత అని జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ అన్నారు. పాదయాత్రలో భాగంగా వార్డులోని స్వాతంత్ర నగర్లో పర్యటించి
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోని 90% హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని శంకరనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్కి ఎప్పుడు వచ్చినా మీ అందరికీ కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలను చూసి ప్రతి వారు కూడా ఆకర్షితులవుతున్నారు. ఆయన పథకాలు చూసి ఎవరు ఓటు వేయకుండా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పక్క అభివృద్ధి పక్క నాగిరెడ్డి గారు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ కాలనీలో ఉంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పట్టాల కార్యక్రమం పట్టాలతో ప్రాబ్లం ఉంది కాబట్టి మరి నాగిరెడ్డి గారు నోటీసులు ఉంది. అయితే ఆయన కూడా గత వచ్చినప్పుడు కూడా మీకు కొంచెం ఇబ్బంది ఉందామని చేస్తాను, పట్టాల కార్యక్రమం కూడా చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి నాగిరెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఆయన సూచనల వరకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారమే మా క్యాడర్ కూడా నేను కూడా పోటీ చేస్తాను, వైసీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తాను కాబట్టి నేను కూడా, ఎందుకంటే ఎప్పుడు నేను మీతో పాటు ఉంటాను కాబట్టి నేను ఒక అబద్ధం చెప్పేసి ఈరోజు తప్పించుకుని వెళ్ళిపోతే రేపు. కార్మిక సంఘాలే పార్టీకి వెన్నెముక అని, వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విల్లా రామ్మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందన సభ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి నజీర్, రామ్మోహన్ కుమార్, ఉప్పిలి రామకృష్ణ తదితరులు పల్లాను ఘనంగా సత్కరించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీఎన్టీయూసీ కార్మికుల వెంటే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తోందని పల్లా శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తాము పోరాటం చేస్తున్నామని టీఎన్టీయూసీ నాయకులు పేర్కొన్నారు. పల్లా శ్రీను గారి మంచితనం కానీ అతని యొక్క బలం కానీ అందరం టీడీపీలో ఉన్న కార్యకర్తలందరూ కుల మతాలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటేనే ఆయనలో ఉన్న నిదర్శనం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సామాన్యంగా నాకున్న పరిజ్ఞానంలో తెలుగుదేశం పార్టీలో విశాఖ పార్లమెంట్ ఉన్న గుర్తింపు ఈ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లు ఏ పార్లమెంట్కి లేదు. ముఖ్యంగా మనకు జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల విశాఖ పార్లమెంట్కి ఎవరిని అధ్యక్షుని చేయాలి, ఏ సమర్థుడిని వాటిని ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా కూర్చోబెట్టాలి, అవకాశం ఇవ్వాలని చూసినప్పుడు అనేక పేర్లు వచ్చినా ఒకే ఒక సమర్థుడు, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి, నమ్మకానికి వెన్న తెచ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఎత్తికినప్పుడు కనబడిన ఏకైక వ్యక్తి మా అన్న పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన పేరు ప్రకటించినప్పుడు అతని తమ్ముడిగా నేను చాలా ఆనందపడ్డా. గతంలో అధ్యక్షులు చేశారు, చేసిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ స్వార్థ అవసరానికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడే. హెడ్లైన్స్ మరోసారి. తంబళ్లపల్లిలో టీడీపీ నాయకులపై వారే దాడి చేయించుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న కక్షతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తోంది. అభ్యర్థి ఎంపిక 2 పార్టీలు కలిసి నిర్ణయిస్తాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుంది. మాజీ మంత్రి అయ్యన్న తీరుపై మండిపడ్డ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్. ఇవి స్మార్ట్ సిటీ పలుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.